అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని సంతోషకరమైన భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారు ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్య పరంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డీజేస్ అనేటివి 80% కూడా ఎవ్వరికి అలో లేదు. సో ఒకవేళ డీజే వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో అదేవిధంగా 31st నైట్ నింటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా 11 తర్వాత మూసివేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వరకు కూడా తీసుకెళ్తాం. సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ అలాంటివి పెట్టుకుంటే పర్మిషన్ అంటే ఇండివిజువల్ పర్మిషన్స్ అక్కర్లేదు. బట్ ఏదైనా వాణిజ్యపరంగా చేసినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ డిఎస్పీకి అప్లై చేసి తీసుకోవాలి. అశ్లీల నృత్యాలు ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడం జరగదు. అలాంటి చేసినా కానీ ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో 31st ఈవినింగ్ నుంటినే 31st నైట్ 11 నుండి 1st వరకు కూడా ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాం, వెహికల్ చెకింగ్ చేస్తాం. తర్వాత 80% కూడా అదర్ ఇష్యూస్ కూడా ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవి అలో చేయం. అండ్ రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు కూడా ఈ కాక్ ఫైట్స్ లేదా గ్యాంబ్లింగ్స్ ఇలాంటివి కూడా పూర్తిగా నిషిద్ధం. అవి చేసిన వారిపై కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.